వాళ్ళ మేము కన్నాను అంటే ఈ పాపం వాలంటీర్ వ్యవస్థలో మిగిలిపోయిన నిరుపేదలు ఉన్నారు. మీరు కావాలంటే వాళ్ళ ఆధార్ కార్డు చూసుకోండి. ఎవరికి ఒక ఇల్లు కూడా లేదు. టౌన్లో 3,000 లేదు సార్, మీరు తీసుకోండి సార్. తీసుకొని ఉంటేనో మీరు పక్కన పెట్టండి. ఎవరికి నిరుపేదలు ఉన్నారు. అది లోకల్ తప్ప వేరే కూడా లేదు. అది నిజమైన లబ్ధిదారులు ఉన్నారు. మీరు చూడండి, అందరూ నిరుపేదలు. బాడీ కట్టుకునే పరిస్థితి 3,000, 4,000, 5,000 బాడీలో ఉండేవాళ్ళు. ఆ బాడీ కట్టుకునే పిల్లలకి కంబ వ్యాపారస్తులు, చిన్న చిన్న సోడ బండల్లో ఈ పాచిపని చేసే వాళ్ళు వీళ్ళు నిరుపేదలు తప్ప వేరే ఎవరు కూడా దాంట్లో ఇల్లు నిరుపేదలు చేస్తారు. చూడండి, మీరు గుర్తించండి. ఇంత కార్మికులే ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. కాలేదు సార్, అప్పుడు కూడా ఎక్స్చేంజ్ సరే సార్. ఆ వాలంటీర్ వ్యవస్థలో మిగిలిపోయిన ఈ నిరుపేదలు చదివే చెప్తారు. వాలంటీర్ వ్యవస్థలో మిగిలిపోయారు కదా, వాళ్ళు ప్రోగ్రామ్ వీళ్ళు రాక వాళ్ళు మిస్ అయిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఉన్నారు సార్. మీరు అది చూడండి, గుర్తించి ఆ సైట్లో కూడా చూడండి సార్. ఇప్పుడు పని ఇది చేసుకున్నారా? 4 రోజులు చేసి పెట్టాను సార్. పని కూడా సార్ మీరు చట్టాన్ని చేతిలో ఉంటే ఖచ్చితంగా చూస్తారు. గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి మరి బెంగళూరు రోడ్డు వికలాంగుల కాలనీ వెనకల భాగాన 83 ఒకటో లెటర్ భూమి పైన కొన్ని కొద్ది రోజుల నుంచి గుర్తులు వేసుకొని ఎట్లా నివాసులు ఉంటూ వంటవార్తలు చేసుకుంటూ అక్కడే నిద్ర చేసుకుంటూ ఉంటున్న నిరుపేదల కోసం ఈరోజు ర్యాలీతో మనం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ కూడా పై అధికారులకు పంపించి నిజమైన లబ్ధిదారులకి వాస్తవమైన ఉండే వాళ్ళకి అక్కడ ఉండాలని న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే అధికారులకు కూడా చెప్తానో ఇక్కడ ఎవరైతే అది గుర్తులు వేశారో ఇందులో లేని నిరుపేదలే ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థలో మిగిలిపోయిన నిరుపేదలు అయితే జంబ వ్యాపారస్తులు, టోక్రా బండ్లోళ్ళు, చిన్న చిన్న కార్మికులు అంతా ఉన్నారు. పై అధికారులు గుర్తించి తక్షణమే వారికి పట్టాలు మంజూరు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. సిపిఐ ఆధ్వర్యంలో గత కొంతకాలంగా 23వ సర్వే నెంబర్ ఒకటో లెటర్లో గుడిసెలు వేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు మా మీద దయచలిచి ఇక్కడ ఉన్నటువంటి వారి విధి విధానాలను కనుక్కొని తర్వాతే
మాకు పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి వాళ్ళు కూడా గమనించేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు అందరికీ పట్టాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటాము.